అందరికీ యోగాసనాలు వేయాలనే ఉంటుంది, కానీ ఒళ్ళు సహకరించదంటారు, టైం లేదంటారు, లేదా వాడు పెట్టే ఫీజు భయం ఉంటుంది. వారానికి 2000 అంటారు, 3000 అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అమ్మకమే. దేవుణ్ణి నమ్ముకొని బతుకురా అంటే దేవుణ్ణి అమ్ముకొని బతికే స్థాయికి దిగజారేది. గట్లా ఒక పెద్ద షౌకానికి ఈ యోగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. పేపర్లో చూస్తే వారానికి 3000 అని ఒకడు, 5000 అని ఒకడు చెప్తుంటారు. వీడు కిసినారు, పైసలు ఏమో దండి ఉండేది, పైసలు ఖర్చు కాకూడదు, యోగా నేర్చుకోవాలి. ఎట్లా అని తపన. ఒక దోస్తుని అడిగిండు, ఏంద్రే భయ్ నాకేమో యోగా నేర్చుకోవాలని ఉంది, ఏడ చూసినా కానీ పైసలు వదులుతున్నారు, ఎవడైనా ఊరికే చెప్పేవాడు ఉన్నాడా? ఊరికే ఎవరు చెప్తాడు రా భయ్, కానీ నీకు ఒక హెల్ప్ చేస్తా, టీవీలో యోగా క్లాసులు వస్తాయి, ఒక్క పైసా ఖర్చు లేదు కదా, చూసి నేర్చుకో. వాడు ఎట్ట పెడతాడు అంటే నీకు వచ్చేసి పైసా ఇవ్వాల్సిన పని లేదు. అరే నువ్వు రా దోస్త్ అంటే భలే మంచి సలహా ఇచ్చినావు అన్నాడు. ఆ రోజు పేపర్ తెచ్చి చూసి, రేపు 9 గంటలకు యోగా క్లాసు ఉంది. షాపు కట్టేసి షాపులో పెద్ద కొడుకుని కూర్చోబెట్టి ఈయన ఇంటికి వచ్చి ఇంకా భార్యతో చెప్పి, ఏమయ్యా షాపులో నుంచి ఇప్పుడే వచ్చినావు, ఇప్పుడు 9 గంటలకు యోగా క్లాస్ ఉంటుంది, నేను రూమ్లో కూర్చొని యోగా నేర్చుకుంటాడా, నన్ను డిస్టర్బ్ చేయమాక అన్నాడు. ఎంత నీ పిచ్చిపో అనిందా. వీడు రూమ్లోకి వచ్చి తలుపు వేసేసుకున్నాడు, మళ్ళా భార్య వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. టీవీ ఆన్ చేసిండు 9 గంటలకు. వాడు అనుకున్నట్లే ఆ యాంకర్ వచ్చిండు. వాడు వచ్చి నేను ఒక కొత్త యోగాసనం ఒక్కటే కనుక్కున్నాను, ఈ ఒక్కటి వేస్తే సార్ నువ్వు ఏడుకో పోతావు అన్నాడు. వాడు ముందే చెప్పినాడు ఏడుకో పోతావు, దీనికి అర్థం కాదు. గదే నాకు ఏడుకో పోయేదే కావాలి, అది ఒక్కటే చెప్పు అనుకున్నా. వీడు నాతో మాట్లాడుతున్నాడు, అదేమన్నా మాట్లాడుతుంది కింద కూర్చోవాలి. ఇది కూర్చుంది, ఈ కుడిసే తీసి ఈ కుడి మోకాల్లో నుంచి దూసి ఈ సోపు పట్టుకోమని. కూర్చొని ఇది పట్టుకునేది ఈజీ కదా, పట్టుకునేది. అదే యోగా ఎంత సులభమా. మళ్ళీ వాడు చెప్పిండు, ఈ ఎడంకాలు తీసి మెడకాయ మీదే వేసుకోవాలి. ఇంకా సచ్చేది ఊరికే వస్తుంది, నేర్చుకోవాలి. ఎట్టో ఒకటి తిప్పలు ఓడి ఇక్కడ పెట్టుకునేది. ఇప్పుడు తలకాయ వంగిపోయా, టీవీ కనపడుతుంది, ఈ తలకాయ ఇట్లా అయిపోయింది, బొత్తు రాలే, మళ్ళీ ఏం చేయాలా అంటాడు. దాంతో అదేమన్నా చెప్తుంది. అదే సమయానికి కరెంట్ పోయా. వీడు లోపల ఉండిపోయా, వాటిని వేసుకుంది, గాలి ఆడతలేదు, ఇప్పుకునేదానికి శాతం అవుతాడు. వాడి అదృష్టం బాగుంది. చిన్న కొడుకు వచ్చిండు, అమ్మ నాయన షాపులో లేడే, ఏం చేస్తానంటే వాడిని డిస్టర్బ్ చేయమాక లోపల యోగా నేర్చుకున్నాను. అవి యోగానా పాడా కరెంటు పోయి 10 నిమిషాలు అయింది. నాయన దర్వాజా తీయని వచ్చింది. దర్వాజా తీసేదానికి వీళ్ళు ఉంటే కదా చక్కగా, ఈ లోపల నుంచి తలుపు తీ అంటాడు. ఏదో శబ్దం వినపడుతుందని కిటికీలోంచి తొంగి చూస్తే ఒక తలకాయ, కాళ్ళు, చేతులు ఏదో ఒక ముద్ద కనపడతాయి. 65 రూపాయలది దర్వాజా ఢమాలు పగలగొట్టి లోపలికి పోయి పీకుతామంటే రాలే. పక్క వీధిలో ఎవడో యోగా మాస్టర్ పెట్టి వాడికి 5000 ఫీజు కట్టి వాడిని పట్టుకునేసి వాడు పీకి మళ్ళీ రెడీ చేసి యోగా నేర్చుకోవడం ఇంత సులభం. నేను కూడా నేర్పిస్తాను, వస్తారా? ఒకరు రాదు కదా రా, నువ్వు ఊరికే నేర్పిస్తా. ఎందుకు నవ్విస్తున్నానంటే దిక్కుమాల జీవితంలో ఎందెందో ఉంటాయి. అయిన దానికి కాని దానికి ముమ్మని ఏడుచుకుంటూ కూర్చుంటాం. ఏడుపు ముఖం పెట్టేదానికి 27 కండరాలు కనిపించాలంట, ముమ్మని పెట్టేది. ఈ ఏడు పెట్టేదానికి 4 కండరాలు. ఏది సులభం. మనం ఆనంద స్వరూపంలో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండకుండా అది పోగొట్టుకుని ఇది పోయింది, ఏందో రాలే ఈ తిప్పలు రాలే. ఆల్వేస్ ఖుషిగా ఉంటాం, నవ్వుతూ ఉంటాం. అందులో ఎస్పెషల్లీ మనం ధ్యానం అంటే ఆనంద ధ్యానం, ఆనంద స్థితిని పొందించడానికి ధ్యానం చేస్తా ఉన్నాం.
మీరందరూ అటువంటి ధ్యానాన్ని పొందాలని ఇక్కడ ఉన్న ధ్యాన మాస్టర్లు ఇంత వాళ్ళ శ్రమ కూర్చి ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ ఇటువంటి ప్రాంతం స్వయంభూలింగముల పుణ్యక్షేత్రము అట్లా క్షేత్ర దర్శనము అవుతుంది, ఇట్లా మీ ఆత్మదర్శనము అవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.